ఓం శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో ముందుగా కాళీదేవిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం కదా. అమ్మవారికి అనేకమైనటువంటి నామాలు ఉన్న అష్టవిధ కాళిక మూర్తుల గురించినటువంటి వివరణ కొన్ని సాంప్రదాయాల్లో ఉంది. ఆ అష్టవిధ కాళికామూర్తులు ఎవరంటే దక్షిణ కాళిక, సిద్ధ కాళిక, గుహ్య కాళిక, శ్రీకాళిక, భద్రకాళిక, చాముండా కాళిక, శ్మశాన కాళిక, మహాకాళిక అని. అయితే మనం సాధారణంగా లోక వ్యవహారంలో భద్రకాళి, మహంకాళి అని చెప్పి కాళికామాతని ఇలా మనం ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ తల్లి యొక్క అవతారం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె యొక్క రూపాన్ని, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఆ రూపం ఎలా ఉంటుందంటే, కుడి చేత్తో రక్షిస్తూ ఎడమ చేత్తో శిక్షిస్తూ ఉంటుంది. అంటే అభయహస్తము, కత్తి పట్టుకుని ఉంటుంది ఆవిడ. తర్వాత వస్త్రంలాగా కటి భాగంలో చేతులనన్నిటినీ కూడా ఒక మాలగా అమర్చుకుని ఒక వస్త్రంగా ఆ తల్లి ధరిస్తుంది. ఏమిటి చేతులను? నరికివేయబడినటువంటి చేతులు అన్నమాట. ఆ చేతులన్నీ కూడా మాలగా కటి ప్రదేశంలో ఉంటాయి. ఏమిటి చేతులు అంటే, చేతులు అనేటువంటివి ఆచరణ, తల ఆలోచనకి ప్రతీక కదా. మన శరీరం మొత్తం మీద తలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే ఆలోచనలన్నీ కూడా పుడుతూ ఉంటాయి, అక్కడి నుంచే ఆదేశాలన్నీ వెడుతూ ఉంటాయి. వాటి తగ్గట్టుగా క్రియారూపంగా చేసేటువంటివన్నీ కూడా చేతులు. అందువల్ల ఆ తల్లి ఆ చేతులను తను కటి చుట్టూ వస్త్రంగా ధరిస్తుంది. ఎందుకు అలాగా అంటే, ఈ చేతులతోనే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఏవైతే ఆచరిస్తూ ఉంటామో వాటిని ఆచారాలు అంటాం. రకరకాల ఆచారాలు, వామాచారము, దక్షిణాచారం అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. మన యొక్క చేతలకు ప్రతీకగా ఆ తల్లి వాటినన్నిటినీ కూడా వస్త్రంగా ధరిస్తుంది అని చెప్పి. అదేవిధంగా తలలు, ఆ పుర్రెలు అనేటువంటి వాటిని మాలగా ధరిస్తుంది. మొండమాల అంటారు. అయితే ఎవరి పుర్రెలు అవి అనంటే, దీనికి చాలా లోతైనటువంటి భావం ఉంది. బ్రహ్మ పుర్రెలు అవన్నీ కూడా, బ్రహ్మ కపాలం అవన్నీ కూడా ఆ పుర్రెలన్నిటినీ కూడా మాలగా మెడలో ధరిస్తుంది. ఏమిటి, ఎందుకు బ్రహ్మ యొక్క కపాలము? ఎంతమంది బ్రహ్మలు? మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పుర్రెల మాలకి, ఆ దండకి కొలికి పూస అనేటువంటిది ఉండదు. కొలికి పూస అంటే అక్కడితో అది అయిపోయినట్టు కదా. మనం జపం చేసేటప్పుడు ఏ మాలని పట్టుకున్నా దానికి ఒక కొలికి పూస అనేటువంటిది ఉంటుంది. అది ముందు నుంచి మనం ప్రారంభించి వెనక్కి తిప్పేటప్పుడే అక్కడితో అయిపోయింది అని చెప్పి. కానీ పుర్రెల మాల అమ్మవారు వేసుకునేటువంటి, కాళీమాత వేసుకునేటువంటి దానికి అక్కడ కొలికి పూస అనేటువంటిది ఉండదు. అంటే ఎడతెగకుండా అది ఉంటూనే ఉంటుంది. బ్రహ్మ అని ఎందుకు వేసుకుంది అంటే, ఇక్కడ కాళి అనగానే కాలస్వరూపిణి, కాలానికి సంకేతము ఆవిడ, కాల గమనానికి అంతటికి కూడా సంకేతం ఆవిడ. కాళి అంటే అది కాలము, కాల నిర్ణయం చేసేటువంటి, కాలాన్ని తన అనుగుణంగా మార్చేటువంటి అంతా కూడా కాళి. అది ఆవిడ యొక్క తత్వం. అది ఈ కాలం అనేటువంటిది మనకి అందరికీ తెలుసు. మనం సెకండ్ల కింద, నిమిషాల కింద, గంటలు, ఇలా మనం ఒక సంవత్సరాలు అలా తీసుకుంటూ ఉంటాం. అయితే చాలా సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి అంటే, ఈ కాలం అనేటువంటిది కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగాలు ఉంటాయి కదా, చతుర్యుగాలు. ఈ 4 యుగాలని కలిపి ఒక మహాయుగం అంటాం. 71 మహాయుగాలు ఒక మన్వంతరం.
14 మన్వంతరాలు ఒక కల్పము. ఆ ఒక కల్పం అనేటువంటి ఉందే అది బ్రహ్మకు ఒక రోజుతో సమానం. ఒక రోజు అయింది. అలా 360 రోజులు అయితే ఒక సంవత్సరం. ఆయనకి 100 సంవత్సరాల ఆయుష్. అక్కడితో ఆ బ్రహ్మం అనేటువంటిది అది ముగిసిపోతుంది. ఆ కాలం అనేది మళ్ళీ ఇంకొక బ్రహ్మ. అలా ఎంతమంది బ్రహ్మలు వచ్చారో ఇప్పటిదాకా, ఎంతమంది ఇంద్రులు వచ్చారో. మనం ఒకే ఇంద్రుడు అనేటువంటిది కాదు, పురాణంలో చెప్పబడేటువంటి ఒకే ఇంద్రుడు అనేది కాదు. ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆ దేవతల యొక్క రాజు ఇంద్రుడు. అలా ఈ సృష్టిని అంతటినీ కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో, సృష్టిస్తూ వచ్చారో అతను బ్రహ్మ. ఎన్ని బ్రహ్మలు అనేటువంటివి మారుతూ వచ్చింది. ఈ కాలాన్ని అంతటినీ కూడా చూసేటువంటిది ఎవరు అంటే అమ్మవారు. సృష్టి స్థితి లయకారిణి అంటారు కదా లలితా సహస్రనామంలో. మొత్తం అంతా ఆవిడే శక్తి చైతన్య స్వరూపిణి. అంటే మనం స్త్రీ రూపంగా భావిస్తే, పురుష రూపంగా భావిస్తే ఇంకేదైనా నామం. అలా ఆ కాళీ స్వరూపం అనేటువంటి కాలానికి ప్రతీక. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అమ్మవారు అంటే కాలాన్ని మార్చేసేటువంటి శక్తి, కాలాన్ని నడిపేటువంటి శక్తి అంతా ఆవిడే. మనం కాలం బాగోలేదు, మన టైం బాగోలేదు అంటాం. అంటే ఇక్కడ అమ్మవారు నిర్దేశిస్తూ ఉంటుంది. మన టైం బాగోలేనప్పుడు అమ్మవారిని పట్టుకోవాలి. మనకు అనుకూలంగా కాలాన్ని మార్చేటువంటి శక్తి ఆవిడకుంది. అంతఃశక్తి, కాలభైరవుడిలో ఉన్నటువంటి అంతఃశక్తి ఆవిడ. అలా కాళీమాతని ఉగ్రరూపంగా అంటే దుష్టులని దునుమాడేటువంటి రూపంగా అనుకున్న, తనను ఆశ్రయించినటువంటి వాడిని రక్షించేటువంటి అభయహస్తం కూడా ఆ తల్లిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా చేతులు అక్కడ వస్త్రంగా ధరిస్తుంది. ఆ బ్రహ్మ కపాలం అంత పుర్రెలన్నిటినీ కూడా ఆ మాలగా వేసుకుంటుంది. ఇక నోరు తెరుచుకుని ఉంటుంది. నాలిక అనేటువంటి అంటే లాక్కునే శక్తి, లయకారిణి. మనం రక్తబీజుడు కథ గురించి విన్నప్పుడు అనుకున్నాం అమ్మవారు ఏం చేసింది అనేటువంటి. ఆ భూమి మీద ఒక్క రక్త బొట్టు కూడా ఆ రక్తబీజుడిది పడకుండా ఆ తల్లి అంతా కూడా నాలికని విస్తరింపచేసి వాడిలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఆవిడ తీసేసుకుంది, తాగేసింది. అలా లాక్కునే శక్తి అంటే కాలాన్ని లాక్కునేటువంటి శక్తి, లయకారిణిగా తల్లి ఉంటుంది. అంటే సర్వజగత్తును మింగేటువంటి శక్తి ఆ కాలరూపిణి. అంతా లాగేస్తే మిగతాదంతా ఏముంటుంది? నలుపు, శూన్యం. ఏమీ మిగలకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏంటది? నల్లగా ఉంటుంది. అందువల్ల ఆ నలుపు ఆవిడ యొక్క రంగు. అలా అమ్మవారిని ఆ రూపంలో చూసినప్పుడు అది ఉగ్ర రూపమని భయం అనేటువంటి కాకుండా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తూ ఉంటే అమ్మ మనకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస అమ్మ అనే పిలిచాడు ఆవిడ్ని. అమ్మ అంటే దండించేటప్పుడు ఉగ్రరూపం, మనని లాలించేటప్పుడు పాలించేటప్పుడు ఆ తల్లి ప్రసన్న ఆ రూపం. అది భగవత్ రూపంగా తీసుకున్నప్పుడు పురుష రూపంలో నరసింహస్వామి అంతే. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు ఉగ్రరూపాన్ని దాల్చాడు భక్తుల్ని రక్షించడం కోసం. అలా అమ్మవారిని కాళీమాతని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆవిడ యొక్క తత్వం ఏమిటి అది చూద్దాం. ఆ వేదంలో ఉన్నటువంటి దశమహావిద్యల గురించి ఆధునిక ఋషి సిద్ధ ఋషి అనేటువంటి గణపతి ముని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఆ ఉపాసన గురించి, అక్కడ ఉన్నటువంటి యథార్థమైనటువంటి తత్వం గురించి ఆయన చెప్పారు. కాళీ విద్య అంటే ఏంటో చెప్పారు ఆయన. క్రియాశక్తి, కాళీ విద్యకు క్రియాశక్తి స్వరూపిణిగా మనం చూడాలి. అంటే మధ్యమ, అధిదైవతము మధ్యమ అంటాం. సృష్టికి పూర్వదశలో ప్రకృతి పురుషులు ఇద్దరు ఒక్కటిగా ఉన్నారు, అది ఉత్తమము. ఇరువురుగా మారినప్పుడు అది మధ్యమం, అది కాళి. సృష్టికి సంబంధించి కాళి దండిని మంత్రినికి మధ్యలో ఉంది కాబట్టి కాళి మధ్యమ అంటారు.
ఆ తల్లి సర్వాంతర్యామిని. ఇప్పుడు మనం ఏదైతే విద్యుత్ శక్తి అంటున్నామో మనకు కనిపించదు కదా, అదే మహాశక్తి. ఇప్పుడు జలంలో మనం తీసుకున్న, ఆకాశంలో మెరుపుల రూపంగా తీసుకున్న, ఎలా తీసుకున్నా సరే శక్తి అనేటువంటి మనం అనుభూతి చెందాల్సిందే. కానీ దానికి ఒక రూపం అనేటువంటి, ఒక గుణం అనేటువంటి ఏమీ కూడా ఉండదు. కాళీ శక్తి కూడా అంతే, విద్యుత్ శక్తి. అలా క్రియాశక్తి ఆవిడ నిత్యం అన్నిటినీ పచనం చేసేస్తూ ఉంటుంది. అంటే అన్ని భూతాలను సంహరిస్తూ ఉంటుంది, లయకారిణి. ఇప్పుడు మన శరీరంలో కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి, అవి నశించేస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. అలా అన్నిటినీ పచనం చేస్తుంటుంది, మళ్ళీ సృష్టించి ఉంటుంది ఆవిడ కాళి. అదే కాలరూపము, అదే పచనం, అదే సమయం. అందువల్ల కాలాన్ని కాళీ రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం. ఎన్నో వేల కోట్ల పిండాండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ తల్లి భక్షిస్తోంది, సంహరిస్తోంది. ఎన్నో పరిణామాలు సంభవిస్తుంటాయి, ఇంకెన్నో రావాల్సి ఉన్నాయో ముందు ముందు పరిణామాలన్నీ కూడా. అన్నిటికీ కూడా క్రియాశక్తి స్వరూపిణి ఆ తల్లి. అలా అమ్మవారి యొక్క రూపాన్ని, ఆ తల్లి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తల్లి యొక్క కపాలమాల నిరంతరం క్రియాశక్తి వైభవం, అనేక బ్రహ్మాండాలను, పిండాండాలను మాలగా ధరించేటువంటి విధంగా కూడా మనం ఆలోచన చేస్తాం. అదేవిధంగా చేతిలో ఖడ్గము, ఒక చేతిలో రక్తం ఓడుతున్నటువంటి శిరస్సు ఉంటుంది. ఏమిటి ఆ శిరస్సు అనేటువంటిది? ఈ శిరస్సు ఆలోచనలు పుట్ట కదా. అందువల్ల మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలన్నిటినీ కూడా ఆవిడ సంహరించేస్తూ ఉంటుంది. అంటే మనం ఆ తల్లిని ఉపాసన చేయడం అంటే ఏమిటి? నిరంతరం ధ్యానం చేస్తూ ఉండడం. ఆ తల్లి యొక్క రూపాన్ని, ఆ తల్లి యొక్క తత్వాన్ని మనం సదా స్మరించుకుంటూ ఉండడం. ఉపాసన అంటే దగ్గరగా ఉండడం, ఉపవాసము, ఆ తల్లికి దగ్గరగా ఉండడం, సమీపంగా ఉండడం. వాస్తవానికి ఆ తల్లికి ఎలాంటి రూపం ఉండదు, ఏ అమ్మవారికి కూడా. నిర్గుణమైనటువంటి రూపాన్ని సాధారణ వ్యక్తులు గ్రహించలేరు కాబట్టి, పూజించలేరు కాబట్టి, మానసికమైనటువంటి స్థితి కోసం ఏదో ఒక రూపాన్ని ఋషులు వాళ్ళు దర్శించి మనకిచ్చారు. అందులో మనం విశ్వాసం ఉంచి అమ్మవారిని మనం గమనించుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు వామాచారులు ఆ తల్లిని, అంటే తంత్రశాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగా అమ్మవారిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు అనుకున్నాం. అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒకటి ఉంది. వామాచారం అంటే పంచమకారాలు అని చెప్పి అంటున్నాం కదా. మద్యము, మాంసము, ముద్ర, మైథునము, మత్స్యము అని చెప్పని దాన్ని చాలా వ్యతిరేకమైనటువంటి భావనతో, భోగాసక్తితో సాధకులు మార్చేశారు. కానీ ఆ వాస్తవానికి పంచమకారాలు కూడా ప్రతీకాత్మకాలవి. ఈ వాసనారూపమైనటువంటి పశుత్వం అనేటువంటి దాంతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఆత్మార్పణ చేసుకోవడం, అది మాంసం. ఇడా పింగళ నాడుల మధ్య ప్రవహించేటువంటి శ్వాస ఏదైతే ఉందో అది చేప, మత్స్యం. అది ప్రాణాయామ ప్రక్రియ చేత ప్రాణాన్ని అవరోధించి సుషుమ్నా నాడుతో నశింపచేయడం, అది ముద్ర. సహస్రారంలో శివునితో శక్తి రూపమైనటువంటి కుండలిని మేళవించడం, అది మైథునం, అది సంభోగం. ఇక మద్యము, మాద్వీపాన రసం అంటే ఆవిడకి ఇష్టమని చెప్పి అనుకున్నాం. లలిత సహస్రనామంలో వస్తుంది. అదొక ప్రత్యేకమైనటువంటి రసం అది. అయితే ఇక్కడ మన మద్యం అనేటువంటిది ఏమిటి అంటే ఆ రసదృష్టి అనేటువంటి నిరంతరము కూడా ఆ తల్లి యొక్క ధ్యానంలో మనం ఉండడం అనేటువంటిది పానం చేయడం, అది మమేకమైపోవడం అనేటువంటిది, అదే రసాపానం. అవివేకులు, శరీర భోగ నిష్ణాతులు సాధనను వక్రమార్గం పట్టించారు. కానీ వాస్తవానికి ఈ పంచమకారాలు అనేటువంటి అంత నియమనిష్టలతోటి, ఆ కుండలితోటి, ఆ ప్రాణాయామంతో తమను తాము ఆత్మార్పణ చేసుకుంటూ నిరంతరం ఆ ధ్యానంతో ఉండేటువంటి ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియతో తాంత్రికులు వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అది మన అందరికీ కూడా సాధ్యము కాదు కాబట్టి దక్షిణాచారం. అందువల్ల కాళీ అనగానే ఆ తల్లి కాలస్వరూపిణి.
మన యొక్క కాలాన్ని నిర్దేశించేటువంటి, మన జీవన గతిని నిర్దేశించేటువంటి ఆ అమ్మవారు అని చెప్పి ఆ తల్లిని మంగళకారిణిగా మనం ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఇది క్లుప్తంగా కాళీ గురించినటువంటి, అమ్మవారి గురించినటువంటి వివరణ.